परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदौ तृतीयोऽध्यायः कर्मयोगः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओं श्रीकृष्ण परब्रह्मणे नमः। మూడవ అధ్యాయము కర్మయోగము 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితాః తత్తైర్దధాన ప్రదాభ్యో యో భుక్తేస్తేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ హి వః దేవః దాస్యంతే యజ్ఞభావితాః తై దత్తాన్ అప్రదాయ ఏభ్యః యః భుక్తే స్తేన ఏవ సహ. ఇది పద విభజన. చూడండి మళ్ళీ ఒకసారి శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞపావితాః తత్తైర్దత్తాన ప్రప్యాభ్యో యో భుక్తే స్తేన ఏవ సహ. నిన్నటి క్లాసులో తెలుసుకున్నాము. యజ్ఞముల ద్వారా మీరు దేవతలను పరుస్తుంది ఎంతైనా తెలుసుకున్నాం. ఆ దేవతలు తిరిగి మీకు ఇస్తున్నారు అంటే మనం ఇచ్చిన దానికి కృతజ్ఞతగా మనం వాళ్ళకు కృతజ్ఞతగా ఇస్తున్నాము, వాళ్ళకి మరి తిరిగి మనకి ఇస్తూ ఉన్నారు. అంటే ఈ లోకం అలాగా జరుగుతూ ఉన్నదన్నమాట. విత్తు పెడుతున్నాము, చెట్లు వస్తున్నాయి, పంట కోసుకుంటున్నాము, మళ్ళీ ఆ విత్తనాలే మొక్కలుగా అవుతున్నాయి, ఆ మొక్కలే పంటనిస్తున్నాయి, మళ్ళీ విత్తనాలుగా మారుతున్నాయి. అంటే ఇస్తున్నాం, పుచ్చుకుంటున్నాం, ఇస్తున్నాం. ఈ దేవతలకు కూడా మనం అలాగే ఇస్తున్నాం, ఆ దేవతలు కూడా మనకు అలాగే కోరిస్తున్నారు. అంటే మరి ఇది ఎలాగా మనం చేస్తున్న కర్మలకు వచ్చేటువంటి ఫలితం ఇది. మనం చేస్తున్న కర్మలకి వస్తున్న ఫలితం ఇది. ఈ విధంగా జరుగుతుంది. ఇలా దాన్ని ఇంకా ఏం చెప్తున్నారు ఈవేళ, యజ్ఞభావిత అంటే యజ్ఞముల ద్వారా సంతృప్తి చెందిన. ఇప్పుడు మనం చేసే యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి పొందుతున్నారు అని చెప్తున్నారు మనకి శ్లోకంలో. అలా పొందిన దేవతలు మీకు ఇష్టములైన భోగములను, ఇష్టాన్ భోగాన్ హి, మీకు ఇష్టమైన భోగాలని నిశ్చయముగా ప్రసాదించెదరు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనము ఒక యజ్ఞము చేస్తున్నాము అంటే, ఒక యజ్ఞం చేస్తున్నామంటే దేనిలో ఒకదాన్ని కోరుకొని కోరికతో మనం చేస్తున్నాము. ఓకే, ఆ కోరికతో చేర్చినప్పుడు ఆ కోరిక నీకు తీరుస్తున్నాడు. ఇప్పుడు మరి పెద్ద పెద్ద యజ్ఞాలే కాకపోయినా ఈవేళ మనము ఆ చిన్న చిన్నవి చెప్తున్నారు. 40 రోజులు దీక్ష తీసుకుంటున్నారు, మండలి పూజ చేస్తున్నాం అంటున్నారు. దేనికోసం చేస్తున్నారు, దేన్ని ఆశించి మీరు అది చేశారా అంటే, మనసులో ఏదో ఒకటి ఉంది కోరిక, దాన్ని ఆశించి చేశారు. ఆ కోరిక మీకు తీరుతుంది. అంటే మీరు అనుకున్నటువంటి ఆ దేవుడు ఎవరో మీరు పెట్టుకొని, ఏ పేరు పెట్టుకొని, ఏ నోము పేరు పెట్టుకొని, ఏది పెట్టి చేశారో అది మీకు జరుగుతుంది. అంటే ఇక్కడ మీ ఇష్టము, మీ భోగం అక్కడ మీకు నెరవేరుతోంది. అక్కడ ఇలా జరుగుతుంది. అది నిశ్చయంగా వాళ్ళు ఇస్తారు నువ్వు నిష్ఠగా చేసినప్పుడు. అయితే తైహ అంటే ఆ దేవతలచే దత్తాన్ ఇవ్వబడిన భోగములను, ఇప్పుడు దేవతల చేత మనం పొందిన భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఎవడైతే ఏభ్య వీరికి అప్రదాయ ఇయ్యకనే భుక్తే అనుభవించునో స అతడు స్తేన ఏవ దొంగయే. మళ్ళీ ఇప్పుడు చూడండి, నువ్వు తిరిగి పొందావు, మళ్ళీ తిరిగి నువ్వు భగవంతుడు సమర్పించకపోతే నువ్వు దొంగవే అంటున్నాడు. అంటే ఇది లాజిక్ ఏంటి ఇక్కడ లాజిక్, చిన్న లాజిక్ మీకు. ఇప్పుడు మనము ప్రసాదము అని దేవుడి ముందర పెడుతున్నాం. నేను మామూలు మాటల్లో చెప్తున్నా, ఈ శ్లోకంలో ఉన్నది కాస్త అలా ఉంచి. ఇప్పుడు ప్రసాదం అని పెడుతున్నాం. ఆ ప్రసాదం మనం ఎక్కడి నుంచి తెస్తున్నాము? అదేదో మనకి ప్రకృతి నుంచి వచ్చిందే కదా. ఓ చెట్టు నుంచి వచ్చిన పండు, నువ్వు తయారు చేసిన పాయసమో పరమాన్నమో ఏదంటున్నావు, అది ఎక్కడి నుంచి వచ్చింది? నీకు ప్రకృతి నుంచి వచ్చింది. అంటే భగవంతుడు నీకు ఇచ్చినదే అంటున్నావు. ఆ ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి నువ్వేం చేస్తున్నావు? నైవేద్యం అనేసి అక్కడ నువ్వు పెడుతున్నావు. ఆ నైవేద్యాన్ని మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నావు? ప్రసాదం అని నువ్వు భుజిస్తున్నావు. అంటే ఇప్పుడు నీకు ఇచ్చిన దాన్ని పేర్లు మారినయ్యి. ఆయన ఇచ్చిందేమో ఆయన ఇచ్చింది అల్లా. జాగ్రత్తగా ఆలోచించండి. నేను సంపాదించాను, ఆయన ఇచ్చిన దాన్ని ఆయన ఇచ్చాడు అల్లా. నేను కొనుక్కొచ్చానండి, లేకపోతే నేను తయారు చేశాను అనుకుంటున్నాము అని ఆ ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ
నైవేద్యం అనే ఒకదానికి పేరు పెట్టామంటే భగవంతుడికి సమర్పణ చేస్తున్నాము అంటున్నాము. ఆయన ఇచ్చింది ఆయనకే సమర్పణ చేశాం కదా, మరి తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు? నీకే ఇస్తున్నాడు. దాని పేరు ప్రసాదము అని పెట్టాం. ప్రసాదంగా స్వీకరిస్తున్నాము అన్నాము. అంటే ఆయన ఏమన్నా తిన్నాడా మధ్యలో? అంటే ఇప్పుడు ఈ క్రియలో నీకేం అర్థం అవ్వాలి? ఇచ్చినవాడు ఆయనే, పుచ్చుకున్నవాడు ఆయనే, తిరిగి మళ్ళీ నీకు ఇచ్చినవాడు ఆయనే. తానేమి ఇక్కడ భావన ఎలా ఉంది? ప్రకృతి నుంచి మనం తీసుకున్నప్పుడు ఒకలాంటి భావన, నేను సంపాదించాను అనే భావన. అక్కడ భగవంతుడి దగ్గర సమర్పించేటప్పుడు నీ భావన ఏముంది? నేను ఏదో భక్తితో, ప్రేమతో, లేకపోతే ఆర్భాటంతో, ఇంకేదన్నా చెప్పవచ్చు, సమర్పిస్తున్నా అంటే నేను పెడుతున్నా అనే భావన అక్కడ ఉంది. మళ్ళీ తిరిగి తీసుకునేటప్పుడు నాకే దొరికిందండి ప్రసాదము, అబ్బాయి నా వెనకాల వాళ్ళకి అయిపోయిందండి, నేనేదో పెద్ద పుణ్యం లేదా నేనేదో భక్తి, ఇట్లా అంటే భావాలు ఇలా వస్తూ ఉంటాయి. అది మరి నాకు దొరికింది ప్రసాదం. మూడు చోట్ల ఇచ్చింది పరమాత్మ అయినా మనకి భావాలు ఎలా మారిపోయినవి. ఇప్పుడు మనం ఏ ప్రసాద బుద్ధితో స్వీకరించాలి? ఈ ప్రసాద బుద్ధితో స్వీకరించడం మళ్ళీ మనకు ముందర వస్తుంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటాయా అంటే, ఇదిగో మనం ఈ భోగాలను ఎలా అనుభవిస్తున్నాము. ఇక్కడ ఏ భోగాన్ని అనుభవించావు? ప్రసాద నైవేద్య రూపంగా ఏదైతే నువ్వు పెట్టావో ప్రసాద రూపంగా అదే భోగాన్ని అనుభవిస్తున్నావు. అవునా కాదా? నువ్వు పులిహోర పెట్టి నాకు పాయసం రమ్మంటే రాదు. పిల్లలు తిరుపతి దర్శనం చేసుకొని వచ్చాక క్యూలో పెట్టే ప్రసాదం కోసం వెళ్తే, అబ్బాయి ఇప్పుడు లడ్డు పెడుతున్నాడు, లడ్డు కాదు నాకు పులిహోరే కావాలి, పులిహోర వచ్చినప్పుడు నేను వెళ్తానని కూర్చున్నట్టు ఇప్పుడు మనం అక్కడేం మార్చడు. ఈ గంగాళం అయిపోయాక ఆ గంగాళం మార్చి పెడతారు తిరుపతిలో. కానీ ఇక్కడ మనం గంగాళం మార్చే అవకాశం లేదు, ఎందుకంటే నువ్వు తెచ్చిపెట్టింది అదే కాబట్టి నీకు తిరిగి అదే ఇస్తాడు. నువ్వేది పెట్టావో అదే తిరిగిస్తాడు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం కావాలి? మనము ఏదైతే చేశామో సో దాన్ని అనుభవిస్తాము. ఇది మనకి అర్థం కావాలి. ఈ శ్లోకంలో మనకు చెప్తుంది ఇది. అది మళ్ళీ దానికి ఏం చెప్తున్నాడు? నిజంగా ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకి సమర్పించకుండా తింటే నువ్వు దొంగవేనయ్యా అని చెప్తున్నాడు. ఒక మాటకు ఎక్స్ట్రా కొసరేసాడు అనమాట. ఎందుకంటే మనలో ఆ భావము రావాలి. అంటే ఇచ్చిన దానికి తిరిగి కృతజ్ఞత. ఇప్పుడు ఒక మనిషి ఒక సహాయం మనకి చేశాడు అంటే తిరిగి, అంటే వాళ్ళకి అదే అంటాడు. ఒకసారి రామాయణంలో ఒక మాట వస్తుందండి, ఒక చిన్న మాట. రాముడు ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేశాడు కదా. రాముడు గారు హనుమంతుడు రాముడికి ఇంత సహాయం చేశాడు కదా, హనుమ ఏం సహాయం చెయ్యాలి అని రాముడి ఆలోచన ఉంటే హనుమంతుడు రాముడికి చాలా సహాయం చేశాడు. అందరికీ తెలిసిన విషయం. అయితే తిరిగి రాముడు ఏమి సహాయం చేయాలి హనుమంతుడికి అని ఆలోచన వస్తే, నేను నీకు ఏ సహాయము చెయ్యను అనేటువంటి రాముడు చెప్పిన జవాబు. నేను ఏ సహాయము చేయకుండా ఉండాలి హనుమంతుడు కానీ రాముడు చెప్పిన జవాబు. అదేంటి, నువ్వు ఇంత చేసిన వాడికి నువ్వేం చేయకుండా? కష్టం వస్తే కదా సహాయం అడుగుతాడు. నా హనుమంతుడికి ఏ కష్టం రావద్దు. అర్థమైందా? ఇప్పుడు నాకు కష్టం వచ్చింది కాబట్టి హనుమంతుడు నాకు సహాయం చేశాడు. నా కష్టం ఏంటి? సీతను ఎత్తుకొచ్చి నాకు ఇచ్చాడు, అది నా కష్టాన్ని తీర్చాడు. ఇప్పుడు నేనేదైనా హనుమంతుడికి సహాయం చేయాలంటే హనుమంతుడికి ఒక కష్టం రావాలి కదా. అసలు కష్టమే రావద్దు హనుమంతుడికి. కాబట్టి నీ సహాయమే ముందుగానే, కష్టం రావాలి అనేది లేదు, వద్దనేది. నీ సహాయం చేయవలసిన అవసరమే రాకూడదు. అంటే మనము వాళ్ళెవరో మనకు సహాయం చేశారు కాబట్టి వాళ్ళకి ఓ కష్టం రావాలి, మనం కూడా చెయ్యాలి అనుకుంటామా? అనుకోము. వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు కష్టంలో ఉన్న వాళ్ళకి చెయ్యి. నీకు చేసిన వాళ్ళకే నువ్వు చెయ్యాలనేమి లేదు. అదిగో ఈ హనుమంతుడు రాముడిలాగా ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళకి నీ చేయూత నీవు, వాళ్ళకి సహాయాన్ని చెవు. అంతేకాని చేసిన వాళ్ళకే చేయాలనేమి లేదు. ఇక్కడ భగవంతుడు ఇచ్చాడు అంటున్నాడు కాబట్టి భగవంతుడు సమర్పిస్తున్నాము. ఆయనేమి మనలాగా నామరూపాలతో వచ్చి స్వీకరించట్లా. మరి తిరిగి నువ్వు ఎవరికన్నా దీన్ని సమర్పించినప్పుడు భగవంతుడికి సమర్పించినట్టే. అలా సమర్పించకుండా తింటే నువ్వు దొంగవే అని చెప్తున్నాడు. కాబట్టి సో ఇచ్చిన దాన్ని మనం తిరిగి ఇవ్వడము నేర్చుకోవాలి అని. సాయిరామ్.